మీరు వదిలేండి. చూడరా చూడరా రైట్. కార్ల ముందర షాప్ మనదే నన్ను తీసుకోపో. टोपी कैप कैप क्या बना अला जोरे अक्का ఈ యొక్క మార్కెట్ ని లోపలికి వెళ్ళి చూద్దామంటే కూడా చూడరా చూడరా రైట్. కార్ల ముందర షాప్ మనదే మనదా
टोपी कैप कैप क्या बना అలా జోరే అక్క జిల్లాలో 2 నెలలుగా జిల్లా పర్యటన సుడిగాలి పర్యటన చేయడం జరుగుతుంది శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. అందులో భాగంగా ఈరోజు రోడ్లని మరి వేయలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదేవిధంగా మొన్న ఆదిలాబాద్ పోతే కూడా మాత్రం 50 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. అసలు ఎందుకు 50 కోట్లు పెట్టారు? అసలు ఎందుకు కట్టారో దేనికో ఉపయోగం లేదు. 50 కోట్లు ఖర్చు పెట్టారండి. దాదాపుగా ఈ యొక్క మార్కెట్ ని లోపలికి వెళ్ళి చూద్దామంటే కూడా గోడ బంద్ ఎక్కువ గ్రిల్ పెడతాం, బాత్రూమ్స్ బయట పెడతాం. ఈ కాంపౌండ్ వాల్ కడితే ఒకవేళ బాత్రూమ్స్ బయట పెడతాం. కరెంట్ సప్లై కూడా కరెంట్ లేదా? కరెంట్ వాడట్లేదని ఏమో మరి బాట కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఇవాళ సూర్యాపేటకు వచ్చినాం. మరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంటర్ అయి అక్కడ అన్ని మండలాలు కవర్ చేస్తూ దాదాపుగా ఇప్పుడు సూర్యాపేటకు రావడం జరిగింది. మరి సూర్యాపేట అంటే మా అందరికీ చాలా ఇన్స్పైరింగ్ ప్లేసు. పేరులోనే మీకు సూర్యుడు, వెలుతురు, విప్లవం ఉంటుంది. గొప్ప గొప్ప విప్లవీరులని జన్మనిచ్చినటువంటి ప్రదేశం కాబట్టి మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది సూర్యాపేట మీద. సో ఈ సూర్యాపేటకి రావడం జరిగింది. మరి ఫస్ట్ టైం ఇది చూస్తూ ఉన్నాం. 3 years తర్వాత కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవ్వడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు పూనుకోవాలి తక్షణమే. నేను ఎక్కడ ఏ జిల్లాకు పోయినా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తాం. జల వివాదాల మీద రేపు పొద్దున ప్రెస్ మీట్ ఉంది 9కి. దాంట్లో చాలా విస్తారంగా చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టిన తర్వాత ఆ వాడకంలోకి ఎందుకు రావడం లేదు, అసలు కట్టిన తర్వాత సూర్యాపేట ప్రజలకి ఏమైనా లాభం అయిందా లేదా అని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, దానికి రోడ్ ఆపోజిట్ కంప్లీట్గా మరి ఎరువుల షాపులు అన్నీ కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. మరి ఒక పక్క ఫర్టిలైజర్ షాప్లకి పెద్ద పెద్ద లారీలు రావాలి, ఇటుపక్క కూరగాయలు డ్రాప్ చేయడానికి ఆటోలు, లారీలు ఇవన్నీ రావాల్సి ఉంటుంది. మరి మధ్యలో కూరగాయలు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నటువంటి రైతులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కట్టినట్టుగా చెప్తా ఉన్నారు ఈ మార్కెట్. కాకపోతే మరి నాణ్యత లేకపోవడం, లోపలికి వెళ్ళినటువంటి ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయలు అమ్ముకుంటే మ్యాక్సిమం లేడీస్ ఉన్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ 2 సమస్యలు చెప్తున్నారు. ఒకటి, కంప్లీట్గా రీసౌండ్ వస్తుంది. 2, వెలుతురు కానీ ఏమి గాలి కానీ లేదు. 3, ఆ హైట్, ప్లాట్ఫామ్ హైట్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా పెట్టిరు. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే డైరెక్ట్గా మెట్లు పెట్టినారు. సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదున్నా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళే మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, రైతులు, వాళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయలు లోపలికి మోసుకపోలేక
మేము లోపలికి వెళ్ళము అని చెప్పి తిరిగి వచ్చి మళ్ళీ రోడ్ల మీద అమ్ముకుంటున్న పరిస్థితి. ఇంకొక పక్క లోపభూయిష్టంగా కట్టినారని చెప్పి చెప్తా ఉన్నారు, క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు. 36 crores అని కొందరు అంటున్నారు, 50 crores అని కొందరు అంటున్నారు. సో అల్టిమేట్గా ఏదేమైనా ప్రజలకైతే ఇది పనికి రావడం లేదు. దీన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పూనుకొని ఖచ్చితంగా ఈ మార్కెట్ని యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దానికోసం జాగృతి జనం బాటలో ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలు చిన్నగైనాయి. జిల్లా కలెక్టర్ గారు పూనుకుంటే తొందరగా అయిపోయే పని. చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయల వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న విషయాలతోనే ఆగిపోయింది. దాదాపుగా 3 years అయింది ఆగింది. 3 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా పడి ఉండడం ఎవరికి కూడా మంచిది కాదు. తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.